మన వ్యవసాయ మార్కెట్లో వడ్డు పోస్తే తెల్లారి వచ్చేసరికి కుప్పకేగవాడి ఒక మూల 2-3 క్వింటాల వడ్లు దొంగలించడం జరిగింది. కానీ ఎవరు తీసిరన్నది మరి రైతులు తీసిరా, ఇందులో పనిచేసిన వర్గాలు తీసిరా, బయట వ్యక్తులు తీసిరా తెలియదు. దీన్ని పరిగణనలోకి తీసుకొని సీసీ కెమెరాలు ఉంటే దాని ద్వారా దొంగను దొరకబట్టే ప్రయత్నం వ్యవసాయ మార్కెట్ సిబ్బంది దీన్ని పట్టించుకోవాలని. విమోచన రామభక్త హనుమాన్ దేవాలయంలో 8/5/2026 9/5/2026 అధ్యయనోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. 10వ తారీఖు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం యాగశాల ప్రవేశం జరుగుతుంది. 11వ తారీఖు సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. 12వ తారీఖు మన్యసూక్త ఆంజనేయ స్వామి అభిషేకము మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. కావున ఇది అన్ని కొండపాక సత్యనారాయణాచార్యులు ఆధ్వర్యంలో, యాజ్ఞికులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా మనవి. సాయంత్రం ఈదురుగాలులకు బాగా పంట నష్టం జరిగింది. మేము ఇదివరకే మామిడి తోటలకు బాగా పెట్టుబడి పెట్టుకున్నాము. ఇప్పటి వరకే ఈ మంగు ద్వారా మేము ఎంతో నష్టపోతున్నామని ఆ బాధల్లో ఉంటే మరి నిన్న సాయంత్రం వీచిన ఈదురుగాలులకు భారీగా పంట నష్టం జరిగింది. మామిడికాయలు మొత్తం నీలమట్టం రాలాయి. మామిడికాయలతో సహా కొమ్మలు కూడా విరిగి మాకు భారీగా నష్టం జరిగింది. కావున మాకు కొంచెం మా మామిడి రైతులకు ప్రభుత్వం ఏమైనా సహాయం అందియాలని కోరుకుంటున్నాం.
సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో మంచిర్యాల నుండి మట్టి పైపులతోని DCMS వ్యాను గుంటూరు వెళ్తున్నది. ప్రమాదవశాత్తుగా అందులో మరి షార్ట్ సర్క్యూట్ అది ఏ రకంగా అగ్గి జరిగిందో కానీ పెద్ద ఎత్తున మంటలు లేచి వ్యాన్లో ఉన్నటువంటి క్లీనర్ డ్రైవర్ కూడా ప్రమాదం నుంచి ఈ వార్డు ప్రజలు మరి వెంటనే వారి సొంత ఇళ్ళకి పైపు నల్ల నీళ్ళు ఇచ్చి ఆర్పడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రమాదం తప్పింది. వ్యాన్ కానీ మరి అది దాదాపుగా డ్రైవర్ ప్రాణాలు కూడా దక్కినాయి. అనేక ప్రజలందరూ కూడా ఇది చుట్టుపక్కల ఇళ్ళు మరి బస్టాండ్ నుండి సప్న కాలనీ బోర్డు వరకు అంటే దాదాపు కిలోమీటర్ పైన అవుతుంది. మంటలతోనే వ్యాన్ వస్తుంటే అందరూ కూడా బెబ్బేలు ఎత్తిపోయారు. అటువంటి బెబ్బేలు ఎత్తిన అనేది ఇక్కడ అందరూ యూత్ కలిసి ఆర్పడం జరిగింది. గుంటూరు వెళ్తున్నాను వస్తుందిగా అంటుకుంది. ఎక్కడ అంటుకుందో నాకు తెలియదు. అంటే ఎట్లా అంటుకున్నది అనుకుంటాను ఆగి రోడ్డు మీద ఆపితే ఆగి పక్కన వాటర్ సప్లై ఇచ్చే ఆపించారు. అంటే ఎవరు చెప్పింది మరి నీకు అంటుకున్న తర్వాత పక్కన పోయి ఉంటారు చెప్పారు. అప్పటి నుంచి వెళ్ళేటోళ్ళు చెప్పారండి. మోర్చా నాయకురాలు లత గారు, ఎస్సీ మోర్చా పట్టణాధ్యక్షుడు ఇనుగార శ్రీనివాస్ గారు, కిసాన్ మోర్చా మండలాధ్యక్షుడు మెండే శంకరయ్య గారు, ప్రధాన కార్యదర్శి గారు, యువమోర్చా జిల్లా నాయకుడు శశివర్ధన్ గారు, చందు గారు, మండల ఉపాధ్యక్షుడు ఈరోజు నిన్న రాష్ట్ర మాజీ అధ్యక్షులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి మీద హుజురాబాద్ శాసనసభ్యుడు ఆడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల శాఖ తరఫున ఖండిస్తున్నాము. మరి ఆయన ఎక్కడికైనా కూడా ఏదో మీడియాలో సోషల్ మీడియాలో ఏదన్నా ఒకటి చిల్లరగా మాట్లాడితే ఫ్రంట్ పేజీలో న్యూస్ రాస్తారనే ఉద్దేశంతో చిల్లర మాటలు అందరినీ మాట్లాడడం జరుగుతుంది. సరే, ఆయన కాంగ్రెస్ పార్టీని ఏం విమర్శిస్తాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ మా నాయకుల జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. నిన్న జరిగింది తక్కువే సినిమాది, ఇంకా పెద్దగా ఏడుతుండే కానీ తప్పించుకున్నాడు. ఇంకొకసారి బండి సంజయ్ గారి పైన కానీ బీజేపీ నాయకులు ఎవరిపైన కూడా మాట్లాడితే మాత్రం బిడ్డ ఉరికించుకుంటా కొట్టుడు ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి నువ్వు హిందూగానే పుట్టినావు కౌశిక్ రెడ్డి, నీకేం అర్థమవుతుందో నువ్వు రాజకీయంగా నీ ప్రతిరోజు ఒక వివాదమే. నీ బతికేందో తెలుసలేదు. దండం పెట్టి అయ్యా నేను చచ్చిపోతా అని గెలిచినోని వెళ్ళమ్మ కూడా బిడ్డ కూర్చొని మేము చచ్చిపోతాం మా కోట అయిపోతే అని ఆ సానుభూతి మీద గెలిచినోని నువ్వు. మేము చూసినాం తెలంగాణ, మరి ఆ కేటీఆర్ గారు ఈ చోటని పక్కకి ఎందుకు పెట్టుకుంటాడు కానీ నాకు అర్థమవుతలేదు. ఆయనకు అంతో కొంత ఇంత విలువ ఉండే, నిన్నటితో ఆయనతో పోయింది. మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ లేనిదే ఇలా కేంద్ర మంత్రి అవుతారా? దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు, రక్షణ రంగానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలలో కొత్తగా మరి అందరితో కలగలుపుగా ఉండి పేద ప్రజల నాయకుడిగా మరి కరీంనగర్ ముద్దుబిడ్డగా ఉన్న బండి సంజయ్ గారి మీద ఇంకొకసారి ఏదైనా మాట్లాడినా, ఏదైనా వ్యక్తిగతంగా ఆరోపణ ఎదుర్కొంటే రాజకీయంగా ఎదుర్కో. మొన్న ఏమైంది నీ పార్టీ కరీంనగర్లో? మొన్న కరీంనగర్ కార్పొరేషన్లో ప్రజలు ఎటువైపు ఉన్నారు? బండి సంజయ్ అవినీతి చేస్తే మరి కరీంనగర్ కార్పొరేషన్ ఎట్లా గెలిచింది? నీ కేసీఆర్ పైసలు లేకుండానే రాజకీయం నడుపుతారు. పైసలు పెట్టిర్రు, 50 కోట్లు పెట్టిర్రు అని అంటాను. ఇలా నీ పార్టీ దగ్గర 2000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ లక్షల కోట్లు అవినీతి చేసినని నీ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఇవన్నీ మరి వాస్తవ విచారణకు సిద్ధమా మీరు అందరూ? ఇంకొకసారి మా బండి సంజయ్ గారి గురించి కానీ బీజేపీ నాయకుల గురించి కానీ ఏదైనా మాట్లాడితే నీకు తాటా తీస్తాం బిడ్డ అని తెలియజేసుకుంటూ, బండి సంజయ్ తంబాకుతో పాటు డ్రగ్స్ తీసుకుంటేనే ఎంటికలు ఊడిపోయినాయి అని చెప్పేసి అన్నాడు. అరే నీకు చుట్టూ ఉందా? కమలాకర్ అంటాడు ఒక దగ్గర తంబాకు దాడుగు పెడుతున్నాడు. ఇది టీఆర్ఎస్లో మన చేసిన పని. ఇది కౌశిక్ రెడ్డి ఇల్లు తీసుకొని వీళ్ళు అంబర్ లిక్విడ్ తలసరి శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకరు అసెంబ్లీ హాల్లో చెరు చాటు పెట్టి చెరు స్తంభం వేసుకొని వీళ్ళు తినే చరిత్ర వీళ్ళది. నీ హుజరాబాద్ చౌరస్తా అమ్మే చౌరస్తాకి వస్తా. నీ దమ్ము ధైర్యం ఉంటే నేను వస్తా. నీ నాలుగే మొత్తం రారా ఇద్దరం కొట్టి నీ నాలుగే మొత్తం గీసి పోతా నా కొడుక. తాటి మట్ట ఎట్లా చేస్తూ అట్లా చేస్తే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను నాలుగా ఈరుతా నా కొడుక చెప్తున్నా. ఇక్కడ నుండి కనుక నువ్వు బండి సంజయ్ విన అవక్కలు చెవకలు చేస్తే నేను నడి ఓడివిన కాదు, నిన్ను ఒక్కడే ట్రయల్ సినిమా అంటే ట్రయల్ చూపెట్టిన అంతే. ట్రయలే మోడీ సభ అయిపోయినా నీ బిడ్డ నీ గతెందు చూడు. నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో నువ్వు నీ హైదరాబాద్కి వచ్చి నీ జూబ్లీస్కి వచ్చి నీ ఇంటి మీద మొత్తం దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం బిడ్డ. నువ్వు బండి సంజయ్ కాలు గోడుకున్న బుద్ధి లేదు నీకు.
రానున్న రోజుల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరవేస్తుంది. రేపు జరగబోయే 10వ తారీఖు నాడు ఖచ్చితంగా మేము ఈ పెద్దపల్లికి వెళ్ళి 2000 మంది మేము ట్రైన్లు పెట్టినాం. కాకినాడ నుంచి మంచిర్యాలకి వెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్ ట్రైన్లు పోతాయి. ప్రజలందరూ కార్యకర్తలను డబ్బాకు మందం 22 డబ్బాలు ఉంటాయి. ఒక ట్రైన్కు 2 ట్రైన్లు ఇస్తున్నాం. 44 డబ్బాలు ఉంటాయి. 44 మంది ఇన్ఛార్జ్లు ఉంటారు. డబ్బాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. 100 మందికి వాటర్ బాటిల్ సప్లై ఉంటుంది. వాళ్ళకు ఫోను భోజనం ఉంటుంది, రాను భోజనం ఉంటుంది. వీళ్ళందరికీ వసతి ఉంటుంది. ఈ మోడీ సభను విజయవంతం చేయవలసిందిగా ఈ విషయం పత్రం జరుగుతుంది.